జై గురుదత్త. మనం ఈరోజు బియ్యపు నూకతో ఉప్మాను చేద్దాం. కడాయి పెట్టి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి అందులో ఒక గ్లాసు బియ్యపు నూకను వేసి నేను దోరగా వేపుతున్నాను. నూక వేపడానికి ముందు వేపేటప్పుడు మనకు నూక కలర్లో తేడా తెలుస్తుంది. వేపేటప్పుడు నూక తెల్లగా మారుతున్నట్లుగా మనకు అనిపిస్తుంది. ఆ తెలుపు రంగు నుండి బంగారు వర్ణం మారేటప్పుడు ఆ నూకని మనం తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని మళ్ళీ నూకను ఇలా నూనె వేసి వేయించడం వల్ల ఉంటలు కట్టదు. ఆ నూకను పక్కన పెట్టి నేను ఆ బాణల్లోనే ఇంకొక 2-3 స్పూన్ల నూనె వేసి కాగిన తర్వాత పోపు దినుసులన్నిటినీ వేశాను. ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు అన్నీ వేసి ఆవాలు చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియను, 2-3 పచ్చిమిర్చి, ఒక చిన్న అంగుళమంత అల్లం ముక్క మరియు కరివేపాకు వేసి దోరగా నేను వేపుతున్నాను. ఇందులో 1 గ్లాసు రవ్వకు 3 గ్లాసులు, కొన్నిసార్లు 3.25 గ్లాసు కూడా నీళ్లు పడుతుంది. నీళ్లు వేసి తర్వాత రుచికి తగినటువంటి ఉప్పు వేయాలి. నేను ఎప్పుడూ కూడా ఇలా వాటరీగా ఉన్న దాంట్లో కళ్ళుప్పునే ప్రిఫర్ చేస్తాను. కరిగిపోతుంది కదా, ఇబ్బంది ఏమి ఉండదు. వీలైనంత వరకు నేను టేబుల్ సాల్ట్ని అవాయిడ్ చేస్తూ కళ్ళుప్పునే ప్రిఫర్ చేస్తాను. ఉప్పు వేసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా ఒక 2 స్పూన్లు వేశాను. నీళ్లు బాగా మరిగేటప్పుడు రవ్వను వేసి కలపాలి. రవ్వ వేస్తూ కలిపితే ఇంకా మంచిది. ఈ రవ్వ ఏమీ ఉండలు కట్టే అవకాశం ఉండదు. ఎందుకంటే మనం నూనెలో వేపాం కదా, నూనెలో వేపితే ఏ రవ్వతో చేసే ఉప్మా అయినా చాలా కమ్మగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఉప్మా రవ్వ వేయించే చేయాలి. ఇప్పుడు బాణలి పైన మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికిస్తే చాలా బాగుంటుంది. తర్వాత మీడియం ఫ్లేమ్ నుంచి సిమ్లోకి టర్న్ చేసి మరి ఒక 5 నిమిషాల పాటు ఉంచితే బాగుంటుంది. తర్వాత ఉప్మాని ప్లేట్లోకి తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఊరగాయతో సర్వ్ చేశాను. థ్యాంక్ యూ.